ఈరోజు మారుమూల పల్లెల్లో భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడమే కాకుండా ఒక పక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదారులు కాంగ్రెస్ పార్టీ తొక్కిన 10 ఏళ్లు అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముతో మరో పక్క టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన నీతిగా నిజాయితీగా విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తూ పక్కసక్కగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ ముదోల్ నియోజకవర్గంలో 103 మంది సర్పంచులు గెలిచిందంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలకు ఎంత గొప్ప విశ్వాసం ఉన్నదో మనమంతా కూడా అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు ముదోల్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, దాదాపు 6 నియోజకవర్గాలలో పెద్ద మొత్తంలో సర్పంచులను గెలుచుకున్నాం. రేపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నది. దాంట్లో ఎవరికి ఎక్కడ అనుమానాలు అవసరం లేదు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ, 2 ఏళ్లుగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందో తెలంగాణ ప్రజలంతా ఇప్పటికే అర్థం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా చాలా గొప్పగా చెప్పే ప్రయత్నం చేశారు. అధికారం ఉన్నది, ఓటు నాకే వేయాలని చాలా గొప్పగా మాట్లాడారు. కానీ ప్రజలు అర్థం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నా అది ఏమీ ఉపయోగం లేదని చెప్పారు. 10 ఏళ్ళు పాలించడానికి ఓట్లేసి ఏమి లాభం లేదనుకున్నారు. మనస్ఫూర్తిగా నిన్ను మనస్తో మనల్ని ఆశీర్వదించరు. సర్పంచ్ ఎన్నికతోనే మన ప్రయాణం ఆగేటటువంటి అవకాశం లేదు. రేపొచ్చేటటువంటి మున్సిపల్ ఎన్నిక కావచ్చు, జిల్లా పరిషత్ ఎన్నిక కావచ్చు, మండల పరిషత్ ఎన్నిక కావచ్చు, రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ రకంగానైతే ఈరోజు 103 సర్పంచులు ఎత్తుకొని గొప్ప విజయాన్ని సాధించుకున్నామో ఆ రకమైనటువంటి విజయాన్ని సాధించుకునేటటువంటి అవకాశం ఉన్నది. రేపు 2028 కావచ్చు, 29 కావచ్చు, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు అసెంబ్లీ పైన కోట ఎజెండా ఎదుగుతుంది. దాంట్లో ఎవరికి ఎక్కడ ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పెట్టింది పేరైనటువంటి ఈ ముదోల్ నియోజకవర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా రేపు 10కి 10 అసెంబ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నది. మరొకసారి ఇంత గొప్పగా కష్టపడి 103 సర్పంచులు గెలిచినటువంటి ముదోల్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరి అదేవిధంగా మీ పటేల్ సాబ్ గురించి చాలా సందర్భాల్లో నేను పటేల్ సాబ్ రిక్వెస్ట్ చేసిన, మీ పనితీరు గురించి ఒక 15 రోజులు మీ ఎంబడిని నేర్చుకోవాలని రిక్వెస్ట్ చేసిన. కానీ అసలు మాత్రం ఇవ్వడు. ఈ ముదోల్ నియోజకవర్గంలో అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా తీసుకురానటువంటి నిధులు తీసుకొస్తా ఉన్నాడు. ఎట్లా పోతారో ఏం చేస్తారో తెలియదు. ఏ రోజు కూడా ముఖం మీద కనిపించిన అధికారం లేదు, పార్టీ లేదనే అవకాశం కలిపేది. ఈ రోజు 100 కోట్ల రూపాయలు మంజూరు తీసుకొచ్చి చాలా మీరంతా అభివృద్ధి ఒక గొప్ప నాయకుడు ఈరోజు భారతీయ జనతా పార్టీకి మీ శాసనసభ్యుడు గొప్పగా పనిచేస్తూ అధికారం లేకుండా ప్రజల కొరకు 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాడు. నేను అందుకే పటేల్ సాబ్ చెప్పిన ఆ మంత్రం మీద మాట్లాడబోతే చెప్పేటువంటి ప్రయత్నం చేయంటే పటేల్ సాబ్ అసలు మాత్రం ఇయ్యాడు. కానీ మరొక్కసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు వచ్చేటటువంటి బైసా మున్సిపల్ ఎన్నికల్లో ఈనాడు ఏ రకంగానైతే సర్పంచులకు పరిమాణం చేసుకుంటున్నామో మరొక 25 రోజుల తర్వాత లేదా తర్వాత ఈ బైసా మున్సిపల్ చైర్మన్కు, వైస్ చైర్మన్కు మనం కౌన్సిలర్లకు ఇదే రకమైనటువంటి సన్మానం చేసుకునేటటువంటి అవకాశం వచ్చే విధంగా మనంతా కూడా కష్టపడదామని మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి ధన్యవాదాలు.